భారత స్వాతంత్ర పోరాటంలో ఒక క్రైస్తవ నాయకుడు కేటీ పాల్. భారత స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడితే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే క్రైస్తవ నాయకులు కూడా స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అలాంటి ప్రముఖుల్లో ఒకడు కేటీ పాల్. కేటీ పాల్ పూర్తి పేరు కురిషుమల థామస్ పాల్. ఆయన 1876లో తమిళనాడులో జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఆయనకు విద్యపై ఆసక్తి ఎక్కువ. ఆయన క్రైస్తవ విశ్వాసంతో పెరిగాడు. కానీ ఆయన విశ్వాసం కేవలం చర్చిలో మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేయడానికి ప్రేరేపించింది. ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత యువతను ప్రేరేపించే పనిలో చేరాడు. కేటీ పాల్ YMCAలో నాయకత్వం వహించారు. ఆయన యువతకు 3 విషయాలు బోధించారు: దేవునిపై విశ్వాసం, దేశంపై ప్రేమ, సమాజానికి సేవ. ఆయన అభిప్రాయం ఏమిటంటే క్రైస్తవులు మంచి పౌరులుగా దేశానికి సేవ చేయాలి. ఆయన గ్రామాల అభివృద్ధి కోసం కూడా చాలా పనిచేశారు. అతను భారత నాయకులతో కూడా పనిచేశారు, ముఖ్యంగా మహాత్మా గాంధీ గారితో. గాంధీగారి స్వదేశీ ఆలోచనలకు కూడా ఆయన మద్దతు ఇచ్చారు. కేటీ పాల్ ఇచ్చిన ఒక ముఖ్యమైన సందేశం. ఆయన ఇలా చెప్తారు: క్రైస్తవ విశ్వాసం మనలను దేశానికి దూరం చేయదు, దానికి బదులుగా దేశానికి సేవ చేయడానికి ప్రేరేపిస్తుంది. ఆయన విద్య, గ్రామాభివృద్ధి, యువత ప్రేరణ ద్వారా భారత సమాజాన్ని బలపరిచారు. కేటీ పాల్ 1931లో మరణించారు. కాని ఆయన చూపించిన మార్గం ఏమిటంటే విశ్వాసం ఉన్నవాడు దేవునికి మాత్రమే కాదు, దేశానికి కూడా సేవ చేయాలి.